అమ్మా అక్షయ, ఎక్కడికి వెళ్ళావు? ఊరికే అలా బయటికి వెళ్ళాను తాతయ్య. పరిస్థితులు బాలేవని తెలుసు కదమ్మా, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు. సరే తాతయ్య. ఇలా రామ్మా, రా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుగు సినిమా బొరియాలో డబ్బింగ్ అయినట్టు నాకు ఏం అర్థం కావడం లేదక్క. సరైన సమయంలో నా బంగారం లేకుండా పోయింది. 2 ప్రాజెక్టులకు ఒకే రోజు కాల్ షీట్ ఇచ్చినట్టు మన ఇంట్లోని ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి ఆ పక్క వీధిలోని పంచాయతీకి వెళ్ళింది. ఏం చెప్పంటావు? ఏం చేస్తాం? కూర్చో. నేనొచ్చి అవనికి జలకిద్దాం అనుకుంటే అవనియే నాకు పెద్ద జలకిచ్చింది. అవనిని అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. ఏదో చేస్తుంది. వశీకరణి పట్టుకున్నా పట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వశీకరణి పట్టేసిందంటే నేను దొరికేసినట్టే. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? తను ఎలాంటిదో తెలిసి కూడా మన ఇంట్లో ఎందుకుండమన్నావు అని? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. వశీకరకు మాయకు ఖచ్చితంగా సంబంధం ఉందని నువ్వే కదన్నావు. అలాగే లెటర్లో ఉన్న రైటింగ్, ఆ మాయ రైటింగ్ ఒకటే కాబట్టి అమ్మ కిడ్నాప్ కావడానికి కారణం కూడా ఆ మాయనన్నావు. అటువంటి రాస్కల్ని మన ఇంట్లో ఎందుకు ఉంచావు? శత్రువుని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకుంటే వారిని తెలివైన వారు అనరు, అవివేకులని అంటారు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే. అందుకు నేను సమాధానాలు చెప్తాను, శాంతంగా విను. నేను ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుందని నమ్మే మొదటి వ్యక్తివి నువ్వే. దానిని నేను మన ఇంట్లో ఉండమన్నాను అనంటే ఏదో ఒక రహస్యం ఉంటుందిలే అని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎందుకు ఆవేశపడుతున్నావు? సరే, అప్పుడు ఆ విధంగా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు చెప్పు. మాయ ఆఫీస్ వర్క్ మీద మనల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చింది అంటే నువ్వు దానిని ఎలా నమ్ముతున్నావు? అది మనల్ని వెర్రి గొర్రెలను చేయాలని చూస్తుంది. అది ఇక్కడికి ఎందుకొచ్చింది అంటే ఇక్కడ మనం ఎటువంటి ప్రయత్నాలను చేస్తున్నామో తెలుసుకుందామని వచ్చింది. వశీకరకు తనకు మధ్య సంబంధం ఉందని మనం దానింటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాం కదా. వాళ్ల సంబంధం బయటపడకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నాలను చేయడానికి వచ్చింది. మాయ ఎక్కడ ఉండడం వలన తన కదలికలు మనకి తెలియవు. ఇక్కడే ఉండడం వలన తన నీడను కూడా మనం వెంటాడగలం. ప్రతి క్షణం దానిని గమనిస్తూ ఉంటాము. ఏ చిన్న ఆధారం దొరికినా అన్ని సమస్యల నుంచి మనం బయటపడిపోతాం. ఏమంటావ్? అవునవని, ఈ విధంగా నేను ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ. ఈసారి మాయ ఏ తప్పు చేసినా మన నుంచి తప్పించుకోలేదు. మాయకు వశీకరకు ఖచ్చితంగా సంబంధం ఉందని నేను నమ్ముతున్నాను. నా అనుమానం ప్రకారం మాయ ఈ పాటికి కృష్ణబావ వాళ్ళ దగ్గర నుంచి గుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవనినందరూ సాధ్యురాలు, సమర్థురాలు, ధైర్యవంతురాలు అంటూ బిరుదులిచ్చి పొగుడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే అక్షయని అర్చనగా మార్చేసింది. మామూలు విషయం కాదది. నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యంగా లేదు. నయవంచకురాలు, దుర్మార్గురాలు, కుటుంబ ద్రోహి లాంటి బిరుదులిచ్చి సన్మానం చేయాలి దానికి. అవును మేడం, అటువంటి బిరుదులు అవనికి సరిగ్గా సూట్ అవుతాయి. అలా అనకండి పాపం. మీరు ఈ మధ్య మంచివారిగా మారిపోయారు కాబట్టి అవని గురించి అలా మాట్లాడుతున్నారు. మేమైతే అవనిని అస్సలు నమ్మం, ఎప్పటికీ నమ్మం, వచ్చే జన్మలో కూడా నమ్మం. అయితే ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకోవడానికి అవని ఊరొచ్చిన దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదంటారు చూడు, ఆ విధంగా ప్రయత్నిస్తుంది. ఏమేం చేసిందేంటి? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఆ ఊరికే తెలుసుకుందామని అనుకుంటున్నాను. చెప్దాం లేక మన మాయమేడమే కదా మేడం. నిన్న ఏం జరిగిందంటే అక్షయ్ని ఊరు అవతల చెట్టు కింద కూర్చోబెట్టింది. అవని దూరం నుంచి గమనించింది. కెమెరాలు, సీసీ కెమెరా కూడా పెట్టింది. దుష్టశక్తి రికార్డ్ కావాలని. అబ్బో, మామూలు హడావిడి లేదు, రాతంతా అక్కడే ఉంది. చివరికి ఏమైందంటే... ఏమైంది? తొందరగా చెప్పు, ఏమైంది? కౌంటింగ్ రోజు రిజల్ట్ కోసం టెన్షన్ పడినట్టు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? టెన్షన్ ఏం లేదు, క్యాజువల్ గా అడిగాను. ఏమైందంటే నా మాటల్లో కాకుండా
వాళ్ళ మాటలోనే చెప్తాను వినండి. అమ్మా వెళ్ళిన పని ఏమైంది? ఆ చోట ఇటువంటి చెడుదండ కనిపించింది అంటే ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారమ్మా. సీసీ కెమెరాలు అమర్చారు కదా, అందులో చెక్ చేద్దామమ్మా. వచ్చింది ఎవరో తెలిసిపోతుంది కదా. సీసీ కెమెరాల యాక్సెస్ దీన్ని కనెక్ట్ చేశాను. ఎవరు వచ్చారో దీంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఏంటి మేడం అంత రిలాక్స్ అయ్యారు? కొంప తీసి మీకు ఆ వసీకర్కు ఏదైనా సంబంధం ఉందా ఏంటి? చిచి చిచి చి అటువంటి వాళ్ళతో సావాసం ఎప్పుడో మానేశాను. అవని అయితే కోటలో ఉన్నది వసీకరే అయ్యుంటుందని బాగా అనుమానిస్తుంది. అవును మేడం, ఆ వసీకర సిటీ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుందని కూడా వాదించాం. అయినా మా మాట విందే. ఇది వరకు ఆ శవాల కోటలో వేరే దెయ్యాలుండొచ్చు కాని ఇప్పుడైతే ఆ కోటకు ఆ దెయ్యాలకు అధిపతి వసీకరే అనంటుంది. ఇంక చాలా ఆపండి. అడిగింది మీరే కదా. సాయంకాలం పూట దెయ్యాల కథలు ఎక్కువ వింటే రాత్రి కల్లోకి వస్తాయి. అవునా? అలాగే. సరే బాయ్. అక్క, మాయా మేడం పర్ఫార్మెన్స్ కొంచెం తేడా కొడుతుందక్క. ఎందుకురా? ఒకప్పుడు మాంత్రికుడితో సావాసం చేసింది, ఆత్మలతో మాట్లాడింది. అటువంటిది చిన్న కథ చెప్తే భయపడి వెళ్ళిపోయింది. అన్ని రోజులు ఒకేలా ఎందుకుంటారా? ఆ మైకంలో ఉన్నంతసేపు అలా ఉంటుంది. అటువంటివి మానేసిన తర్వాత భయమేస్తుంది కదా. అంతే ఉంటుందిలే. అక్షయ్ని ఎత్తుకుని వెళ్ళడానికి వసీకరే వెళ్ళింది. కానీ ఎందుకు వదిలేసి ఉంటుంది? సీసీ కెమెరాలో కనపడకుండా ఎలా తప్పించుకుంది? వీళ్ళెవ్వరికీ నా మీద అనుమానం రాకుండా కోటకి వెళ్ళి వసీకరిని కలిసి తెలుసుకోవాలి. వసీకరా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నిన్ను కలవడానికే. నిన్నెవరూ గమనించలేదు కదా, ముఖ్యంగా అవని. ఎవరికీ తెలియకుండా ఎవరికంట పడకుండా వచ్చాను. ఎందుకొచ్చావు? ఇక్కడ నీకేం పనుంది? నీకు సాయపడదామని. ఏం చేయగలవు? ప్రాజెక్ట్ వర్క్ వంక పెట్టుకొని అవని శ్రీకర్లని కలిశాను. జరిగిందంతా తెలుసుకున్నాను. ఆ ఇంట్లో అక్షయ్కి బదులు అర్చన రూపంతో ఉండడం చూసి నేను షాక్ అయ్యాను. అందుకే నేను వెనకడుగు వెయ్యవలసి వచ్చింది.